Hello everyone, I am Pavani, one of the EJU Skills aspirant. ఈరోజు నేను మీకు ఒక కొత్త విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే ముఖ్యంగా నేను ఈరోజు ఎపిసోడ్ 2 గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఎపిసోడ్ 2 అంటే ఏంటంటే ఇది మన ప్లాట్ఫామ్ గురించి చెప్తుంది. మన ప్లాట్ఫామ్ పేరు ఏంటంటే EJU Skills ఇంటర్నేషనల్. ఇది ఎవరి కోసం? దీనిలో ఓనర్స్ ఎవరంటే ఆరోగ్య వృత్తికి చెందిన వాళ్ళే ఓనర్స్. దాంట్లో ఎవరెవరు ఉంటారు? బై ద హెల్త్ ప్రొఫెషనల్స్. అది ఎవరి కోసం అంటే మరి ముఖ్యంగా ఆరోగ్య వృత్తి నిపుణుల కోసం ఆరోగ్య వృత్తి నిపుణుల చే. దాని అర్థం ఏంటంటే ఓనర్షిప్ ఆఫ్ బై ది హెల్త్ ప్రొఫెషనల్స్. నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దాని మేనేజ్మెంట్ ఎవరు చేస్తున్నారంటే సౌమ్య శ్యామ్ గారు మరియు అడ్మిన్ ప్యానెల్ ఇంకా వాలంటీర్లు అందరూ కూడా ఈ ఆరోగ్య వృత్తికి చెందిన వాళ్ళే, అంటే డాక్టర్స్, నర్సెస్ అందరూ. దీని యొక్క నేచర్ అంటే ప్రకృతి. ఈ యొక్క EJU Skills ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ నాన్ ప్రాఫిట్ ప్లాట్ఫామ్. అంటే ఎవరి దగ్గర నుంచి కూడా ఒక్క రూపాయి కూడా ఆశించకుండా ఉచిత సేవను అందిస్తుంది. అంటే ఇతరులకి ఉపయోగపడే విధంగా ఉంటుంది, కానీ ఇతరుల దగ్గర నుంచి తీసుకునే విధంగా అయితే ఉండదు. ఒక్క రూపాయి కూడా దీంట్లో పే చేయాల్సినంత అవసరం లేదు. ఇది కంప్లీట్గా అబ్సల్యూట్లీ ఫ్రీ. అంటే ఖచ్చితంగా నేను చెప్పగలను ఇది చాలా మంచి ప్లాట్ఫామ్. అదేవిధంగా ఇది ఉచితంగా మనకి విద్యను అందిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివితే బాగా విద్య చెప్తారు అనుకోవచ్చు, కానీ అక్కడ ఫీజులు కూడా ఉంటాయి. మనం ఫీజు పే చేసినప్పుడు బాగా చదువుతాం. కానీ ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్లో, అంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో మనం చూసుకుంటే వాళ్ళంత ట్రైన్డ్ ఏం కాదు కంపారిజన్ టు గవర్నమెంట్. ఇది EJU Skills అనేది నేను ఎగ్జాంపుల్ కంపారిజన్ చేస్తున్నాను. ఇది ఒక గవర్నమెంట్ సెక్టార్ లాంటిది. అంటే ఉచితమైన విద్యను 10 మందికి ఇస్తుంది. అందుకని మనం దీన్ని గౌరవించాలి. నెక్స్ట్ వచ్చేసరికి దీని యొక్క మెయిన్ మిషన్, అంటే దీని ఇంటెన్షన్. మిషన్ అంటే అందరికీ అర్థమవుతుంది. దీని మిషన్ ఏంటంటే విద్యార్థుల అభ్యాస ప్రక్రియను ప్రేమించేలా ప్రేరేపించడం, తద్వారా విద్యను అందించడం, విద్యనే ఒక అనుభవంగా మార్చడం. దాన్ని ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పచ్చు: to inspire learners to fall in love with the learning process and hence make education an experience. దీన్నే ఒక సెంటెన్స్లో చెప్పబడింది అనమాట ఇక్కడ. లెర్నింగ్ మేడ్ ఈజీ. నెక్స్ట్ వచ్చేసరికి ఫాలింగ్ లవ్ విత్ OIT. మనం ఇప్పుడు ఎవరన్నా ప్రేమలో పడ్డామనుకోండి, మనం వాళ్ళ గురించి ఆలోచిస్తాం, వాళ్ళ గురించి అన్నీ చేయాలనుకుంటాం. అదేవిధంగా మనం ఎప్పుడైతే మనం OITని ప్రేమిస్తామో, ఈ యొక్క ఎగ్జామ్ నేను రాయాలి, నేను నేర్చుకోవాలి అన్న సంకల్పం ఉంటే మనం దాంతో ఫాల్ ఇన్ లవ్ అవుతాం. ఫాల్ ఇన్ లవ్ అంటే OIT పట్ల ప్రేమ పెంచుకోవడం. నెక్స్ట్ వచ్చేసరికి అనుభవరీత్యా అభ్యాసం. ఎక్స్పెరిమెంటల్ అంటే మనం ఏదో ఒకటి ప్రయోగం చేస్తాం. ఎక్స్పెరిమెంటల్ అంటే ఆ విధంగా మనం ఆ ఎక్స్పెరిమెంట్ చేస్తానే మనం ప్రతి స్టెప్ బై స్టెప్ అంటే ప్రతి ఒక్క మెట్టు ఎక్కుతూ మన విద్యని, మన నాలెడ్జ్ని మనం పొందుతాం. నెక్స్ట్ లెర్నింగ్ మేడ్ ఈజీ అంటే నేర్చుకునేది, అభ్యసించేది చాలా సులభమైన రీతిలో ఈ EJU Skills ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ అనేది మనకి అందిస్తుంది. ఈ యొక్క లింక్ కోసం ఇదే ఎక్స్ప్లెనేషన్ డాక్టర్ ఫాదర్ సెలిన్ జోసెఫ్ ఎక్స్ప్లెయిన్ చేశారు ఎపిసోడ్ 2లో. మీకు కావాలంటే లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో
ఇస్తున్నాము. తరోగా వెళ్ళి చెక్ చేసుకోండి, నేర్చుకోండి. ఇదు స్కిల్స్ ఇంటర్నేషనల్ ఈజ్ ఏ ఫ్రీ, అబ్సల్యూట్లీ 100% ఫ్రీ ప్లాట్ఫామ్. ఇది విద్యను ఉచితంగా ఇస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. కైండ్లీ go through the link for the English explanation. Thank you so much. అందరికీ ధన్యవాదాలు. Bye friends.